మనుషుల దగ్గర ఏడవమాక, మనుషుల దగ్గర ధైర్యంగా ఉన్నట్లు ఉండు, మనుషుల దగ్గర డిగ్నిటీగా ఉండు. ఎవరి దగ్గరికి వెళ్ళి కన్నీరు విడవమాక. ఒకవేళ నువ్వు ఏడిస్తే ఆ కన్నీరు వేస్ట్ అయిపోయింది. ఆ కన్నీరు నీ చేతగానితనమైంది. ఆ కన్నీరు నువ్వు అంతా పతనమైపోయావనే పబ్లిసిటీ అయింది. గుర్తుపెట్టుకోండి, మనుషుల దగ్గర నువ్వు కానీ ఏడ్చావంటే వాడి పని అయిపోయిందని పబ్లిసిటీ చేస్తారే తప్ప నీకు జాలితో సహాయం చేసేవాడు ఎవడో ఉన్నాడు. నేను మీకు ఇచ్చే సలహా ఏమిటంటే, నువ్వు దేవుని దగ్గరకు వచ్చి కన్నీళ్ళు విడు. ఆ కన్నీటు ఆయన బుడ్డిలో దాస్తాడట. నీకు మనుషుల ద్వారా రావాల్సిన సహాయం మనుషుల ద్వారా వస్తుంది, దేవుని ద్వారా రావాల్సిన సహాయం దేవుని ద్వారా వస్తుంది. ఏమి సమాధానం, ఏ ఆశీర్వాదం వస్తుందంటాడంటే, నీ సమస్యలు విడిపోయి నీకు సంతోషం అనే పంట వస్తుంది అన్నాడు. సంతోషం ఎప్పుడు వస్తుంది? సంతోషం ఎప్పుడు వస్తుంది? ఒకసారి మీరు ఆలోచించండి. సంతోషం ఎప్పుడు వస్తుంది? మన సమస్యలు పోయినప్పుడే కదా. సంతోషం ఎప్పుడు వస్తుంది? నీ రోగం పోయినప్పుడే కదా. సంతోషం ఎప్పుడు వస్తుంది? నువ్వు ఇది కాదు, ఇది అసంభవం అనుకున్నది జరిగినప్పుడే కదా. అవునా? నా పనికి అయిపోయింది అనుకున్నప్పుడు తిరిగి నీ దేవుడు లేపినప్పుడే కదా నీకు సంతోషం. కానీ ఆ సంతోషానికి ముందు నీవు దేవుని మందిరములో కన్నీటి ప్రార్థన విత్తాలి. ఎప్పుడైనా నువ్వు దేవుని సన్నిధిలో నీ మోకాళ్ళుని కన్నీరు ఎడవగలిగావా? ప్రార్థన చేయగలిగావా? నీ ప్రార్థన మనుషులకు చేతగానితనంగా ఉండొచ్చు. నీ కన్నీరు దేవుడు ఆ కన్నీటి ప్రార్థన ద్వారా భూమిని తలక్రిందులు చేయగలిగినటువంటి శక్తి ఆ కన్నీటి ప్రార్థనలో ఉంది. మనుషుల హృదయాలు కదిలించగలిగినటువంటి శక్తి అందులో ఉంది. నీ స్థితిగతులు మార్చగలిగిన శక్తి కన్నీటి ప్రార్థనలో ఉంది. కనుక నేను మగవాడిని, ఇంత బ్రతికి నేను ఏడవడం ఏంటి దేవుని మందిరంలోనికి వెళ్ళి అంటే, నువ్వు మనుషుల దగ్గరికి వెళ్ళి ఆడవలసి వస్తుంది. మనుషుల దగ్గర ఆడవలసి వస్తుంది. మనుషుల దగ్గర ఆడవద్దు. మనుషుల దగ్గర నువ్వు కన్నీళ్ళు పెట్టద్దు. నిజమండి నేను చెప్పేది. మనుషుల దగ్గర ఏడవడం చాలా సిగ్గుసేటు. నేను సామాన్యంగా మనుషుల దగ్గర కన్నీళ్ళు పెట్టను. ఏడవబుద్ధి కదా అసలు. వాళ్ళు ఆప్టర్లు అన్నట్టు ఉంటుంది నాకు. వాళ్ళు ఎంత పెద్దోళ్ళు అయినా సరే వాళ్ళు ఏం చేస్తారు? అల్లుకుండే బాధలు అల్లుకుంటే ఆడేం చేయగలడు నాకు? నేను వాళ్ళ దగ్గర ఏడిస్తే వేస్ట్ కదా. ఆ ఏడుపు ఏమిటో, ఆ కన్నీరు ఏమిటో సర్వశక్తి గల దేవుని దగ్గర ఏడిస్తే, ఆయన సన్నిధిలో కన్నీరు విడిస్తే కన్నీళ్ళు తుడుచువాడు ఆయనే, ప్రతిఫలం ఇచ్చువాడు ఆయనే. కనుక మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను, కన్నీళ్లు విడుచుచు ఇత్తువాడు సంతోష గానములతో పంట కోయును అన్నాడు. సంతోషమనే పంట నీకు వస్తుంది. హల్లెలూయా.